ఆత్మీయంగా దేవుల్లో ఎలా నడుస్తున్నారు అందరూ? చాలా ప్రాముఖ్యమైంది నడవడిక. నడిచిన వారు గొప్పగా దేవుడు కొనుక్కోబడాడు. చక్కగా హానోకుని జ్ఞాపకం చేసుకోగలిస్తుంది. నడకంటే మనం ఏదో భౌతిక సంబంధం నడక అనుకుంటున్నాం. హానోకు అద్భుతంగా నడిచాడు దేవుడితో. ఇంకా దేవుడు చూస్తూ పరితపించిపోయాడు హానోకు కోసం. అంతలా మనం ఇమాజినేషన్ చేసుకోవాలండి. హానోకు ఉట్టినే తీసుకెళ్ళిపోలే. హానోకుని ఉట్టినే తీసుకెళ్ళిపోలే. అద్భుతంగా నడిచాడు దేవునితో. ప్రతి విషయంలో దేవునితోనే ఉన్నాడు కనుకనే దేవుడికి ఎక్స్ట్రీమ్గా అద్భుతంగా నచ్చాడు హానోకులా ఉన్నారండి. ఎంతమంది ఉన్నారు నిజంగా? అందరూ ఫెయిల్. క్రైస్తవ నడవడికలో ఆత్మీయంగా ఎంతమంది నడుస్తున్నారు ఆలోచించాడు. హానోకు జీవితం అద్భుతం నిజంగా. దేవుడే ఉండలేకపోయాడు విడిచి హానోకుతో, అందుకనే వచ్చే అన్నాడు హానోకు. అద్భుతం కదండి నిజంగా. ఒక మనిషి మరణం చూడకుండా దేవునితో వెళ్ళిపోయాడంటే అద్భుతం కదా. మొట్టమొదటి వ్యక్తి మరణం లేకుండా దేవునితో కూడా నడిచి వెళ్ళిపోయాడంటే ఆత్మీయంగా హానోకు నడక ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. మాటలతో చెప్పలేదు. దేవుడు చూశాడు. దేవుల్లో ఎంత అద్భుతంగా హానోకు నడిచాడో దేవుడు కనులారా చూశాడు. ప్రతి విషయంలో దేవుడే సర్వస్వం అనుకున్నాడు హానోకు గురించి గ్రంథంలో ప్రతిగా విపులంగా వ్రాయబడలేదు. కానీ ద బుక్ ఆఫ్ హానోక్ అని ఉంటుంది. 2 చాప్టర్స్ కింద పుస్తకాలు ఉంటాయి. హానోక్ విడిగా ఉంటుంది. ఎందుకంటే గ్రంథంలో లేదు కానీ విడిగా 66 పుస్తకాల్లో జోడించలేదు. కానీ ద బుక్ ఆఫ్ హానోక్ అని 2 పుస్తకాలు విడిగా ఉంటాయి. కావాలంటే మీరు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. బయట కూడా దొరుకుతున్నాయి, చూడండి. ఈ మధ్యనే వస్తున్నాయి. ద బుక్ ఆఫ్ హానోక్ గ్రంథం అని విడిగా ఉంటుంది. సో అద్భుతం అనమాట హానోకు నడవడిక. చూద్దాం, చూడండి. ఆదికాండంలో హానోకు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి మనం ఒకసారి చూసినట్లయితే, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషలను కనెను. హానోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. హానోకు దినములనియు 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. చూడండి.